హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ కపుల్ లాగ్స్ 143. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ హారం వచ్చేసరికి ఏంటంటే ఉగాది రోజు నేను షార్ట్ అప్లోడ్ చేశాను కదండి, దాంట్లో వేసుకున్న హారం ఇదేనండి. రాముల వారి కళ్యాణం హారం నేను మీషో నుంచి అయితే తీసుకున్నాను. అండ్ దెన్ లింక్ కూడా నేను ఆ రోజే ప్రొవైడ్ చేశానండి. అండ్ దెన్ నా అవుట్ఫిట్ కూడా ఇది. ఫినిషింగ్ అయితే హారం చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా వచ్చేసరికి ముందు రోజు నైటే నేను చక్కగా స్టవ్ దగ్గర అవన్నీ క్లీన్ చేసేసుకుని చక్కగా పద్మ ముగ్గు అయితే వేసేసుకున్నాను. అంటే బియ్యం పిండితో చక్కగా పసుపు కుంకుమ కూడా వేసేసుకుని బియ్యం పిండితో అట్లా వేసేసుకున్నాను. అండ్ దెన్ తర్వాత శనగపప్పు అయితే నేను పూర్ణం బూరెల కోసం నానబెట్టుకున్నానండి. శనగపప్పు అండ్ దెన్ పక్కనే నేను బియ్యం అండ్ దెన్ మినప్పప్పు కూడా నానబెట్టేసుకున్నాను నైట్. ఇట్లా నానిపోయినాక మార్నింగే చక్కగా కంప్లీట్ అయిపోతుంది కదా. నెక్స్ట్ ఏంటంటే అంట్లు కూడా తోమేసుకుని ఇంక మొత్తం అట్లా క్లీన్ చేసేసుకుని నైట్ అయితే అంతా కంప్లీట్ అయిపోయినాక క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయినాక గోంగూర అయితే ఉంటే చక్కగా గోంగూర ఒలిసేసుకుని అండ్ దెన్ పువ్వు కూడా నేను ముందే క్లీన్ చేసేసుకున్నాను. అదే ఒలిచేసుకున్నాను. అయిపోయినాక ఏం చేశానంటే మార్నింగే లేచి కొంచెం బ్రష్ అవి చేసుకుని పొయ్యి మీద నేను పక్కన బెల్లం కొట్టుకుని పాకమే పెట్టుకున్నాను. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే అదే ఆ పప్పు కూడా పెట్టేసుకున్నాను. పిండి కూడా కరెంట్ అయితే బాగా పోతుందండి, అందుకోసమే పిండి కూడా ఆడేసి పెట్టేసుకుని అండ్ దెన్ నా రంగోలీ అయితే నేను అట్లా వేసుకున్నాను. మన ఉగాది చక్కగా గోరింటాకు అయితే పెట్టుకున్నానండి. ఏం చక్కగా అట్లాగే గడప ముగ్గు గుమ్మం ముందు కూడా పద్మ ముగ్గు వేసుకుని ఏం చక్కగా పూజ అయితే తులసం దగ్గర చేసుకున్నాను. తర్వాత ఇంట్లో కూడా ఏం చక్కగా ఇట్లాగా కొబ్బరికాయ కొట్టి చక్కగా ఉగాది పచ్చడి చేసి పూర్ణం బూరెలు ఏంటంటే లోపల పూర్ణం ఉంది కదండి, అది పెట్టేసి ఫస్ట్ నేను పూజ చేసేసుకున్నాను. త్వరగా అయిపోతుంది అని చెప్పేసి దాని తర్వాత నేను కొంచెం టైం పడుతుందని చెప్పేసి ఎర్లీగా పూజ చేసేసుకుందామని చెప్పి, అంటే ముందు రోజు అమావాస్య కదండి, ఇంకా ఆ రోజే మొత్తం క్లీనింగ్ అవన్నీ చేసుకునేసరికి ఇంకా లేట్గా చేసుకోవడం ఎందుకు త్వరగా చేసేసుకుందామని ఉగాది పచ్చడి అండ్ దెన్ ఆ పూర్ణము ఒక లడ్డూస్ లాగా చేసుకుని పెట్టి అయితే పూజ చేసేసుకున్నాను. చక్కగా ఇట్లాగా మళ్ళీ పూర్ణం బూరెలు వేసేసినాక చక్కగా ఇవి కూడా మళ్ళీ పెట్టి ఒకసారి దండం అయితే పెట్టుకుని వచ్చేసాము. చక్కగా ఇలా పూర్ణాలు వేసుకున్న తర్వాత గ్యాప్ ఉంటుంది కదండి ఆ మూకెడ్లో నేను ఏం చేస్తానంటే బ్రేక్ఫాస్ట్ కూడా చక్కగా అలాగా పునుగులు అయితే మిగతా ప్లేస్లో వేసేసుకుంటాను. అప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయి అండ్ దాన్ని ఎవాపరేట్ అవ్వకుండా ఉంటుంది కదా, అట్లా రెండు కంప్లీట్ చేసేసుకుంటాను. చక్కగా నేను ఈరోజు అయితే పూర్ణం బూరెలు అయితే వేసుకుని అట్లాగా మేము బ్రేక్ఫాస్ట్కి అండ్ దెన్ దేవుని నైవేద్యానికి కూడా కంప్లీట్ చేసేసుకున్నానండి. మరి మీరేమేమి స్పెషల్స్ చేసుకున్నారు అండ్ దెన్ మీరేం వెరైటీస్ చక్కగా ఎట్లా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి.